స్వామి వివేకానందుడు వంగరాష్ట్రంలోని కలకత్తాలో జనవరి 12, 1863వ తేదీన జన్మించారు. తండ్రి పేరు విశ్వనాథ దత్త, తల్లి పేరు భువనేశ్వరి. ఆయన చిన్ననాటి పేరు నరేంద్రనాథ్ దత్త. కళాశాల విద్యార్థిగా ఉండగానే తన 17వ ఏట రామకృష్ణ పరమహంస ప్రభావానికి లోనయ్యారు. విద్యార్థి దశలో తన అందుబాటులోనికి వచ్చిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించారు. విజ్ఞాన తృష్ణ ఈయనను అనుక్షణం వెన్నంటుతుండేది. సంస్కృత భాషలో మంచి అభినివేశం గడించారు. వేదాంత సత్యాలు, ఆధునిక మానవుని సమస్యల పరిష్కారాలకు వినియోగపడేటట్టు చూడడం వివేకానందుల విశిష్టత. భారతీయ తత్వసారాంశాన్ని ఈయన వివిధ పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేశారు. భారతదేశంలో ధర్మ ప్రబోధంతో పాటు దాన్ని తన జీవితంలో అనుసరించి చూపారు. ప్రజాబాహుళ్యంలోని సామాన్యులను ఉద్ధరించవలసిన ఆవశ్యకతను ఎలుగెత్తి చాటారు. అట్టడుగు ప్రజలపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. వేదాంతం అన్నది అందరికీ అందవలసిన ఉమ్మడి సొత్తని, దానిని అవగతం చేసుకొనుటకు, అనుభవంలోనికి తెచ్చుకొనుటకు అంతస్తులు, కులాలు అడ్డురారాదని ఘంటాపథంగా ఎలుగెత్తి చెప్పారు. శక్తివంతమైన మానవతా దృక్పథాన్ని పోషించే ఒక మతం భారతదేశానికి అవసరమై ఉందని ప్రకటించారు. 1893లో చికాగో నగరంలో ప్రపంచ మతాల మహాసభ జరిగింది. ఆ సభకు హిందూమతం తరపున స్వామి వివేకానందుడు వెళ్లి ఉపన్యసించారు. అక్కడ ఆయన విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని గురించి చాటారు. ఆయన దృక్పథంలో అన్ని మతాలూ సమానమే. స్వామి వివేకానంద తాత్విక అభిప్రాయాలు. సృష్టికర్తతో ఐక్యమవడమే మానవ జీవిత లక్ష్యము. వేదాలు మానవుని అత్యున్నతమైన ఆధ్యాత్మిక నైతిక విలువలకు మూలాలు. సామాజిక సమస్యలకు ఉపనిషత్తులు పరిష్కారాలు చూపుతాయి. మానవుడే దైవస్వరూపుడు. అన్ని మతాల సారాంశం ఒక్కటే. ఏ మతం మరో మతానికి తీసికట్టు కాదు, ప్రేమే మతం. కర్మయోగం ద్వారా ఆత్మ సంయమనం, ఆత్మసిద్ధి పొందవచ్చు. మానవ సేవే మాధవ సేవ. మానవ శక్తి దైవంలో కలసిపోవడమే మోక్షం. అంతరాత్మలోని దేవుని ప్రార్థించుట ఉత్తమ పద్ధతి. విజ్ఞాన శాస్త్ర, ఆధ్యాత్మిక తత్వాల మధ్య సంశ్లేషణ అవసరం. విద్యను గురించి స్వామి వివేకానందుని అభిప్రాయం. విజ్ఞాన వికాసం. విజ్ఞానం అన్నది మానవుని మనస్సులోనే అంతర్లీనమై ఉంది. సంపూర్ణ వ్యక్తిత్వం కూడా బీజప్రాయంగా వ్యక్తిలో అంతర్గతంగా ఉన్నది. అది విద్యచే వికసించాలి. శిశువు తనంతట తానే పెరుగుతుంది. శిశువు తనంతట తానే అనేక విషయాలు నేర్చుకుంటుంది. ఇది అందరి పిల్లలకు సహజం. ఫ్రోబెల్ అన్నట్లు పిల్లలు చిన్న మొక్కలులాగా తరువాత తామే పెరుగుతారు. ఉపాధ్యాయుడు ఆ పెరుగుదలకు కావలసిన పరిసరాలను, వాతావరణాన్ని సృష్టించాలి. తన అధికారాన్ని చెలాయించక శిశువునందలి జిజ్ఞాస పెరగడానికి దోహదం సల్పడమే ఉపాధ్యాయుని కర్తవ్యం. బోధనలో నిర్బంధానికి తావులేదు. విద్యార్థికి స్వేచ్ఛ చాలా అవసరం. అభ్యసన తరువాత తమంతటా తామే కార్యాన్ని సాధించాము అన్న సంతృప్తి వారికి కలగాలి. ఉపాధ్యాయుని వాత్సల్యం, ప్రోత్సాహం ఇందుకు ఉపకరిస్తాయి. తప్పులను మాత్రమే ఎన్ని, వాటి నివారణకు దారిచూపకున్న ప్రయోజనం ఉండదు. ఉన్నత స్థాయికి చేరడానికి కృషి ఒక్కటే మార్గం అని పిల్లలకు తెలియచేయాలి. ఉపాధ్యాయులు విద్యార్థులకు అందించవలసిన సేవలు. విద్యాబోధన పిల్లల అవసరాలు గుర్తెరిగే జరగాలి. అది మనుషులు స్వభావానికి అనుగుణంగా పుండాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అభిమతానుసారం విద్యార్థులను తీర్చిదిద్దుకోవాలనుకునుట పొరపాటు. ప్రతి విద్యార్థిలో అంతర్గతంగా దైవాంశ, ఆత్మగా వెలుగుతూ ఉంటుంది. మాధవ సేవ ఎలాగో అలాగే భగవత్స్వరూపులైన పిల్లలకు సేవ చేయడం ఉత్తమ ధర్మములని ఉపాధ్యాయులు గుర్తించాలి. విద్యా లక్ష్యం. మానవునిలో అంతర్గతంగా ఇదివరకే ఉన్న పవిత్రతను మరింత వికసింపచేయడమే విద్య అని వివేకానందుల అభిప్రాయం. విద్యాభ్యసనానికి ఏకాగ్రత ఒక్కటే సరియైన మార్గమని వివేకానందులు సూచించారు. అయితే ఏకాగ్రత విషయంలో జంతువులకు, మనుషులకు తేడా ఉంది. అలాగే ఒక వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య కూడా తేడా ఉంది. అందుకే ఒకరు గొప్ప, మరొకరు తక్కువగా గుర్తించబడతారు.
ఏ విషయమైనా ఏకాగ్రతతో పరిశీలించి అవగాహన చేసుకుంటే అది శాశ్వత జ్ఞానమవుతుంది. వివేకానందుని విద్యాలక్ష్యాలు: 1. సత్ప్రవర్తన పెంపుదల. 2. ఆత్మస్థైర్యం పెంపుదల. 3. మానవ సేవ. 4. సౌభ్రాతృత్వం. 5. త్యాగ మరియు స్వార్థరాహిత్యం. 6. ఆధ్యాత్మిక చింతన. 7. స్వయం సమృద్ధి. 8. శారీరక పెరుగుదల, ఆరోగ్యం. 9. ఆత్మావధానం. 10. నైతికమైన శీల నిర్మాణం. 11. బ్రహ్మచర్యం. 12. విశ్వమానవ సౌభ్రాతృత్వం. విద్యా ప్రణాళిక: పిల్లవాడి సమగ్ర అభివృద్ధికి వీలుగా పాఠ్యప్రణాళిక ఉండాలి. బోధనా మాధ్యమం మాతృభాష ద్వారా జరగాలి. విద్యా ప్రణాళికలోని బోధనాంశాలు ఈ క్రింద తెలుపబడినాయి. 1. సైన్స్ మరియు వేదాంతం. 2. కళా విద్య. 3. ఆరోగ్య, వ్యాయామ విద్య. 4. సాంఘిక శాస్త్రం, చరిత్ర, భూగోళం. 5. సాహిత్యం. 6. ప్రజాస్వామ్య విద్య. 7. సౌందర్య శాస్త్రం. 8. ప్రాచీన సాహిత్యం. 9. మతము. 10. శాస్త్రము, సాంకేతిక విద్య. 11. చేతి పనులు, పని అనుభవము. 12. సామాజిక సేవ. 13. విలువల విద్య. వివేకానందుల వారి అభిప్రాయం ప్రకారం సంస్కృతి విలువలు అనే అంశాలు వివిధ బోధనాంశాలతో సమ్మిళితం చేసి బోధించాలి. సౌందర్య శాస్త్రం, కళలు గురించిన బోధన లేకుండా విద్య అసంపూర్ణమైనదిగా వివేకానందుల వారు భావిస్తారు. విద్యలో మత విద్యను చేర్చుటలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు. బోధన అభ్యసన పద్ధతులు: జ్ఞానానికి కేంద్రమైన మనస్సును విద్యపై కేంద్రీకృతం చేయాలి. ఉపాధ్యాయుడు విద్యార్థి ఎదుర్కొనే సమస్యలకు పరిష్కార మార్గాలను చూపి జ్ఞానాభివృద్ధికి తోడ్పడాలి. సామాజిక విద్య, సామూహిక విద్య బోధనలకు మాతృభాష ఉత్తమమైనది. మాతృభాష ద్వారా బోధన జరగాలి. బ్రహ్మచర్యం: విషయ నిమగ్నతకు ఏకాగ్రత అవసరం అన్నారు. ఏకాగ్రతకు బ్రహ్మచర్యం అవసరం. లైంగిక శక్తి ఆధ్యాత్మిక శక్తిగా మారినప్పుడు ఏకాగ్రత పటిష్టమవుతుంది. బ్రహ్మచారి జ్ఞానాన్ని త్వరగా సముపార్జన చేయగలడు. అందువలన విద్యార్థి దశ వరకు బ్రహ్మచర్యం తప్పనిసరి అని వివేకానందుల అభిప్రాయం. ఉపాధ్యాయుల లక్షణాలు: త్యాగశీలుడైనవాడే ఉపాధ్యాయ వృత్తికి అర్హుడు. ఉపాధ్యాయునికి స్వార్థముండరాదు. అతడు తన జీవితాన్ని మానవ సేవకే అంకితం చేసిన మేధావి అయి ఉండాలి. అతను వేదాంత సత్యాలు తెలిసినవాడై ఉండాలి. అన్ని మతాలు ఒకటేనని ఎరిగినవాడుగా ఉండాలి. పవిత్ర జీవితం గడపాలి. మనస, కర్మణ, వాచా సత్ప్రవర్తన కలవాడై ఉండాలి. విద్యార్థుల పట్ల వాత్సల్యం, ఆదరణ, అభిమానం అతనికి మార్గదర్శకాలుగా ఉండాలి. ఇన్ని సద్గుణాలు ఉపాధ్యాయునిలో ఉండాలి. విద్యార్థుల లక్షణాలు: జ్ఞానతృష్ణ ఉండాలి. కార్యసాధనలో పట్టుదల ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ఇంద్రియ లోపాలను అధిగమించాలి. ఉపాధ్యాయునివలే సత్ప్రవర్తన కలిగి ఉండాలి. అప్పుడే నిజమైన జ్ఞానాన్ని పొందగలడు. మతపరమైన విద్య: అన్ని మతాల సారం ఒక్కటే. అందువలన విద్యార్థులందరూ మతబోధకులు సూక్తులు, ఉపదేశాలు అధ్యయనం చేయాలి. అన్ని మతాలలోని మంచిని అంగీకరించాలి. పరమత ద్వేషాన్ని విడనాడాలి. పరమత సహనం పాటించాలి. మతబోధన హృదయ పరివర్తనకు దారితీయాలి. మత విద్య అంటే ఒక ప్రత్యేక మతం గురించిన మత సిద్ధాంతాలను బోధించడం కాదు. స్త్రీ విద్య: వివేకానందుని కాలంనాటికి స్త్రీ విద్యా సంస్కృతి ఇప్పటికన్నా చాలా హీనంగా ఉండేది. అందుచే స్త్రీకి తగిన స్థానం లభించనంతవరకు దేశం పురోగతి చెందజాలదని వివేకానందులన్నారు. వివేకానందుల దృక్పథంలో సీత స్త్రీలందరికీ ఆదర్శమూర్తి. స్త్రీ విద్య విస్తరించాలన్నారు. ఏ దేశంలో అయితే స్త్రీలకు విద్య లేదో, గౌరవం లేదో ఆ దేశానికి భవిష్యత్తు ఉండదు అన్నారు. ప్రజాబాహుళ్యానికి విద్య: వివేకానందుల దృక్పథంలో దేశ పౌరులందరూ శారీరక పుష్టి, మేధా సంపత్తి గలవారుగా ఉండాలి.
దేశం వెనుకబడి యుండుటకు విద్యాహీనతయే కారణం. పుష్టికరమైన ఆహారం, జీవిత భద్రత, ఉచిత విద్య పౌరులందరికీ అందుబాటులో ఉండాలంటారు వివేకానందులు. విద్యాబోధన మాతృభాషలో జరగాలన్నది వారి అభిప్రాయం. విద్యార్థులలో స్వశక్తి, ఆత్మవిశ్వాసం పెరగాలి. అలాంటి శక్తి గలవాడే ముందడుగు వేయగలడు అంటారు ఆయన. లెమ్ము మేల్కొనుము, గమ్యము చేరుదాకా ఆగకుము అన్న ఉద్దేశంతో విద్యార్థులు విద్యను సాగించాలి అని వివేకానందులు ఉద్బోధ చేశారు. శ్రద్ధ అన్నది ప్రతిచర్యకు ముఖ్యం. శ్రద్ధ లేకున్న జీవితం అంధకారంగా మారుతుంది. వేదాలలో కూడా శ్రద్ధకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ఆత్మజ్ఞానసిద్ధి శ్రద్ధ వల్లనే సాధించబడుతుంది. బీదరికం సమాజానికి శాపం వంటిది. దేశానికి ఇంతకు మించిన అరిష్టం లేదు. పేదరికాన్ని తొలగించలేని విద్య నిరర్ధకం. వ్యవసాయానికి, పారిశ్రామికీకరణకు అవసరమగు విద్య అత్యవసరం. విద్య జీవితాన్ని సుఖశాంతులతో గడపడానికి అనుకూలిస్తుంది. నిరక్షరాస్యతను తొలగించాలి అన్నది వివేకానందుల అభిప్రాయం. వివేకానందుల ఇతర భావనలు: మానవులందరూ ఒక్కటే. అందుకే విద్య విశ్వమానవ సౌభ్రాతృత్వానికి కృషి చేయాలి. పుస్తక పఠనం విద్య కాదు. విద్య మనస్సును క్రమశిక్షణకు లోను చేయాలి. మనిషిని యంత్రంగా తయారు చేయక, వ్యక్తిలోని దైవశక్తిని అది ప్రకాశింపచేయాలి. వ్యక్తి చేయు తప్పిదాలు పాపాలు కావు. వ్యక్తి పొరపాటులు చేయవచ్చు. అది అతని నిస్సహాయత కావచ్చు. విద్యార్థులను తప్పిదాలకు దూషించక వాటిని నివారించు మార్గాలు విద్యలో బోధించాలి. సామాజిక విద్యకు, వ్యాయామ విద్యకు ప్రాధాన్యతనివ్వాలి. పరిత్యాగ భావన. విద్య స్వార్థరాహిత్యాన్ని పెంపొందించాలి. త్యాగశీలతను ఇనుమడింపజేయాలి. మానవ సేవయే మాధవ సేవ అను సత్యం విద్యకు పరమార్థం కావాలి. పిల్లలు. ఇంతటితో తత్వవేత్తలు టాపిక్లో స్వామి వివేకానందని గూర్చి పూర్తి చేయడం జరిగింది. తదుపరి క్లాస్లో మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గురించి తెలుసుకుందాం. థాంక్యూ.